చూసాను అమ్మా అనీషా. హాయ్ ఆంటీ. కుడికా లోపల పెట్టరా అమ్మ, హారతి తీసుకొస్తాను. ఇప్పుడు హారతి ఎందుకు? సరే అమ్మా, మా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిన బంగారం ఇదే, నీకు నేను ఇవే ఇచ్చుకోగలను, ఇంతకన్నా ఏం ఇవ్వలేదు. ఆపు, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? కోడలికి అంతకన్నా ఏం చెప్ప. ఏ చిచి, మా ఆఫీసులో కొలీగ్ ఈ అమ్మాయి, కొలీగ్ అంటే నా ఆఫీసులో పనిచేసే అమ్మాయి అని. అలా అయితే నువ్వు లోపలికి రా అమ్మా. అయినా మేనేజర్ ఎందుకు నీ విషయంలో అంత అవరాశం చేస్తున్నాడు? ఏంటమ్మా? కాఫీ తాగుతారేమో అని అడుగుదామని వచ్చా. అవసరం లేదు, నువ్వు వెళ్ళు. ఓహో, ఇప్పటి నుంచే అవసరం లేదనమాట. అన్నయ్యకి నీళ్ళు ఇవ్వమ్మా, దగ్గుతున్నాడు కదా. అన్నయ్య నీళ్ళు తాగు అని చెప్పి ఇవ్వు, తగ్గుతాయి. తాగు నాన్న, చెల్లి నీకు నీళ్ళు ఇస్తుంటావు. అవసరం లేదు, పోయింది. చెల్లి నీళ్ళు ఇవ్వగానే వాళ్ళు తగ్గిపోయినా నీకు వద్దట్లేమ్మా అన్నయ్యకి. నువ్వు ఇంటికి బయలుదేరాలేమో, చీకటి పడింది, బయలుదేరు. వెళ్ళొస్తాను. బబ్లు అన్నయ్యానమ్మా, బబ్లు అన్నయ్యానమ్మా. బబ్లు అన్నయ్య వెళ్ళొస్తాను. బాబాయ్ పిన్ని ఎదురు చూస్తాను. ఈసారి రాఖీ పండగకి ఇంటికి రామ్మా, భోంచేసి రాఖీ కట్టేసేందుకు. అమ్మాయి కాలేజ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ పెళ్లి కూడా. మరి ఇప్పుడు చెప్తానంటారు, ఆ పిల్లలు ఉన్నప్పుడు చెప్పి చావాలి. నువ్వు ఎలా ఉండడం వల్ల నాతో అమ్మాయి ఫ్రెండ్షిప్ కూడా చేయి.